వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ ఎస్ఎస్సి సంబంధించి సిజిఎల్ పోస్టులు అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టుల గురించి మనం తెలుసుకుందాం. ఇందులోనూ మనం సిజిఎల్లో ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ బిసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రూప్ బి గ్రూప్ సి యొక్క క్యాడర్ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే ఇది ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకున్నప్పుడు ఇందులో టైర్ 1 టైర్ 2 అని 2 ఎగ్జామ్లు జరుగుతూ ఉంటాయి. అంటే టైర్ 1ని మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ కింద మనం అనుకోవచ్చు. ఈ టైర్ 1 క్వాలిఫై అవుతాయి. ఈ టైర్ 1 క్వాలిఫై అయితే కనుక అప్పుడు టైర్ 2కి మనం ఎలిజిబుల్ అవుతాం. అంటే మెరిట్ ఇందులో ఎక్కువ మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో అది కట్ ఆఫ్ ఉంటుంది. అందులోనూ ఆ కట్ ఆఫ్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి మళ్ళీ టైర్ 2 ఎగ్జామ్ రాయటానికి అవకాశం ఉంటుంది. ఈ టైర్ 1 ఎగ్జామ్లో ముఖ్యంగా మనం ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్టు సెప్టెంబర్లో జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసరికి ఇంచుమించుగా డిసెంబర్లో జరుగుతుంది. కానీ చాలా మంచి పోస్టులు, డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది పోస్టులు సంపాదించుకుంటే కనుక. అయితే ఏదో మనం ఆ ఎగ్జామ్కి అప్లై చేసాం కదా అని చెప్పేసి చదివైతే కాకుండా ఎట్లాగా దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి, ఎలా క్వాలిఫై అవుతాం అనేది ఒక ప్లాన్ ఉండాలి. అవంతా కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాను. మీకు జాగ్రత్తగా వినండి, ఎలా క్వాలిఫై అవ్వాలనేది చెప్తాను. మొట్టమొదటిగా టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్లో ఇందులో ముఖ్యంగా మనకి రీజనింగ్ ఉంటుంది, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, ఇంగ్లీష్, ఇవన్నీ ఉంటాయి మనకి. అయితే ఇక్కడ ప్రతిదానికి కూడా మనకి 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ ఉంటే ఒక్కొక్క దానికి 15 మినిట్స్, ఒక్కొక్క దానికి 15 మినిట్స్ టైం ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, కరెక్ట్గా సపోజ్ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో రీజనింగ్ వచ్చిందనుకోండి, ఆ 15 మినిట్సే ఉంటుంది. ఆ 15 మినిట్స్లోనే మీరు ఎన్ని చేయగలుగుతారో అంత చేయగలగాలి. ఒకవేళ చేయలేకపోయారు అనుకోండి, కట్ అయిపోద్ది టైం. ఇంకా రీజనింగ్ మీరు చేసుకునే అవకాశం లేదు. ఇదివరకైతే అలాగే లేదు. 1 గంట ఉండేది, 1 అవర్. ఆ 1 అవర్లో కూడా మనం ఈ 4 టాపిక్స్ నుంచి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. వెనక్కి ఎదరికి క్వశ్చన్స్ అని చేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడైతే ఏం చేశాడంటే ఒక్కొక్క సబ్జెక్టుకి 15 నిమిషాలు ఇచ్చే టైం. ఆ 15 నిమిషాలు ఆ సెక్షన్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత 15 నిమిషాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 15 నిమిషాలు జనరల్ అవేర్నెస్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ముందు రాసేసాం కదా, ఆ టైంని వేరే దానికి వినియోగించుకోవటం అనుకునే అవకాశం కూడా ఏమీ లేదు. అందువల్ల 4 సెక్షన్లకి 4 15 అంటే 60 మార్కులు, 60 మార్క్స్, 60 మినిట్స్, 60 మినిట్స్ ఉన్నాయి. అయితే ఇవి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100కి 200 మార్క్స్ ఉంటాయి. అర్థమైంది కదండి. అయితే ఈ 4కి లక్కీ ఏంటంటే 4 వచ్చిన మార్కులనే వాడు మెరిట్ కింద తీసుకుంటాడు. అంటే కాల్కులేట్ చేసి తీసుకుంటాడు. అలా కాకుండా ఒక్కొక్క సబ్జెక్టుకి క్వాలిఫై పెట్టాడు అనుకోండి, అది చాలా ఇబ్బంది అయిపోద్ది. కానీ అట్లా లేదు. ఇక్కడ మొత్తం 4 సబ్జెక్టులో అంటే ఏంటి, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్, ఈ 4 వచ్చిన మార్కులకు మీకు 200 మార్కులు కింద వచ్చాయి. చూసి పోస్టులు సుమారుగా 12,000 చిల్లర ఉన్నాయి కాబట్టి ఆ పోస్టులన్నిటికి 1:50 రేషియో సుమారుగా తీసుకుంటాడు వాళ్ళని. ఆ విధంగా. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 0.50 మార్క్స్ నెగిటివ్ మార్క్స్. రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి, దాని నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టకుండా వదిలేస్తే ఏం కట్ అవ్వవు, మార్క్స్ ఏం కట్ అవ్వవు. కానీ మీరు రాంగ్ ఆన్సర్ పెడితేనే అది తప్పు అయితే మీకు 0.5 మార్క్స్ పోతాయి. లేదంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అందువల్ల ఇక్కడ ఉట్టిని మనం గెస్ చేసి పెట్టడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఇందులో మనం సెలెక్ట్ అయ్యామో, ఇందులో అయితే ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. అంటే కంప్యూటర్ మీద మనం రాయవలసి ఉంటుంది. అలాగే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేయాలి. తర్వాత ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పాను కదా, అందువల్ల వాటి గురించి కూడా జాగ్రత్తగా మనం ఏ విధంగా అయితే కరెక్ట్గా చేయగలుగుతాం, ఎన్నైతే అన్న విధంగా కరెక్ట్గా చేయగలిగితే వాటిని పెట్టాలి ఆన్సర్. అంతేగాని మనం గెస్ చేసి పెడితే ఏది సెలెక్ట్ అవుతాం అనే రోజులు అయితే ఇప్పుడు కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో మనం మెరిట్ వచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు టైర్ 2కి మనం
మళ్ళీ మనం ఎలా చేస్తాడు, మనం అప్లై చేసుకోవాలి. చూసుకుని రిజల్ట్ చూసుకుని టైర్ 2కి అప్లై చేసుకుంటే ఆ టైర్ 2లో మార్క్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, అందులో మ్యాథమెటిక్స్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇక్కడ ప్రిలిమ్స్లో టైర్ 1లో అయితే ఈచ్ క్వశ్చన్కి 22 మార్క్స్ ఉంటాయి. అట్లాగా టైర్ 2లో వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. అలాగని అన్నీ ఈక్వల్గా ఉండవు. టైర్ 1లో అయితే రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవన్నిటికి కూడా మనకి ఈక్వల్ క్వశ్చన్స్, ఈక్వల్ మార్క్స్. అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 25 క్వశ్చన్స్ అంటే 50 మార్క్స్, అట్లాగే 200 మార్క్స్. కానీ ఇక్కడ అయితే అలా కాదు. మ్యాథమెటిక్స్ ఎబిలిటీకి ఏమో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్. అట్లాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏమండి, ఈ 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇవి 45 క్వశ్చన్స్ ఉంటాయి, 135 మార్క్స్ ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ ఇవి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి. అంటే ఇలాగా వేరియేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇందులోనూ మనకి టైర్ 1లో అయితే ప్రతి సబ్జెక్ట్కి 15 మినిట్స్ ఇచ్చాడు. అంటే ఆ రెండు ఓపెన్ అవుతాయి. ఆ గంటలో మీరు మ్యాథ్స్ అయినా చేసుకోవచ్చు, రీజనింగ్ చేసుకోవచ్చు. మీకు గంట అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్. నెక్స్ట్ 1 అవర్ ఏమవుతుందంటే సెక్షన్ 2 అంటుందండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ అంటే జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్కి జనరల్ అవేర్నెస్ అనుకోండి సింపుల్గా. ఆ రెండింటికి కలిపి మళ్ళీ మీకు 60 మినిట్స్ ఉంటుంది. అంటే 2 గంటలు టైం. అంటే టైర్ 1లో అయితే 1 అవరే. ఆ టైర్ 1 ఫస్ట్ ఎగ్జాము టైర్ 1 మాత్రం ఓన్లీ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టే, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కానీ ఆ ఎగ్జామ్లో మనం మెరిట్ తెచ్చుకుంటేనే టైర్ 2కి క్వాలిఫై అవుతాం. ఆ టైర్ 2 క్వాలిఫై అయితే ఆ టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను కదా ఎట్లా ఉంటుందో. అంతే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇందులోనే టైర్ 2లో ఈ 2 గంటల ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. అవి 15 నిమిషాల టైం. ఓన్లీ ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇది మెరిట్కి తీసుకోవడండి. ఓన్లీ మెరిట్కి తీసుకునేది ఏంటంటే మనకి మ్యాథ్స్, రీజనింగు, అలాగే ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ వచ్చేటువంటి వాటికి మాత్రమే వాడు మనకి మెరిట్ కింద తీసుకుంటాడు. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంపల్సరీ, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కంపల్సరీ పాస్ అవ్వాలి. ఇది 20 ప్రశ్నలు ఉంటాయి. దీనికి 15 నిమిషాల టైం ఇస్తాడు. ఏమండి, 60 మార్కులు ఉంటాయి దానికి. అంటే ఈచ్ వన్ క్యారీస్ 3 మార్క్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి సెషన్ 2లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 15 నిమిషాలు ఉంటుంది. అంటే టైపు లోయర్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 15 నిమిషాలు స్పీడ్ టెస్ట్ డేటా ఎంట్రీ అనేది ఇస్తాడు. అది 15 నిమిషాల్లో మనం ఎంతసేపు తప్పులు లేకుండా అలా చేస్తాం అనేది స్పీడ్ టెస్ట్. అది అందులో క్వాలిఫై అవ్వాలి. అంటే ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవి రాయాలి. అలా కాకుండా ఇంకా స్పెషల్గాను అకౌంట్స్ కానీ లేదా స్టాటిస్టిక్స్కి ఉన్న వాళ్ళు అయితే మాత్రం వాళ్ళ వీటితో పాటు పేపర్ 2 రాయాలి. కొంతమంది అయితే పేపర్ 3. అంటే పేపర్ 2 వచ్చేసరికి జేఎస్ఓ కానీ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ కానీ అయితే మాత్రం పేపర్ 2 కూడా రాయాలి దీంతో పాటు. అట్లాగే పేపర్ 3 అనుకోండి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానీ అకౌంట్ ఆఫీసర్ కానీ అయితే పేపర్ 3 కూడా రాయవలసి ఉంటుంది వీటితో పాటు. కానీ అలా కాకుండా గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఓన్లీ గ్రాడ్యుయేషన్తో రాసేవాళ్ళు మాత్రం పేపర్ 1 టైర్ 1 రాయాలి. టైర్ 1లో క్వాలిఫై అయితే టైర్ 2కి ఎలిజిబుల్ అవుతాం. టైర్ 2లో పేపర్ 1 రాయాలి. పేపర్ 1తో పాటు మనం కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ రాయాలి. అదే మార్నింగ్ సెషన్లో 2 గంటల 15 నిమిషాలండి అని చెప్పాను కదా. మ్యాథమెటిక్స్కి రీజనింగ్కి కలిపి 1 అవరు. అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి జనరల్ అవేర్నెస్కి 1 అవరు. ఆ 2 అవర్స్ అయింది. ఇంకొక 15 మినిట్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి 20 ప్రశ్నలు ఉంటాయి. 20 ప్రశ్నలు అంటే 60 మార్కులు. అది 15 నిమిషాల టైం ఉంటుంది. అంటే మొత్తం 2 గంటల 15 నిమిషాలండి. ఇదంతా కూడా మార్నింగ్ సెషన్లో జరుగుతుంది. మరి సెషన్ 2 వచ్చేసరికి ఈవినింగ్ జరుగుతుంది. ఈవినింగ్ అంటే ఏంటి, ఓన్లీ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అంటే ఎవరైతే దీన్ని మనం మధ్యాహ్నం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ టెస్ట్కి
అటెండ్ అవ్వాలి. ఇది కేవలం మాత్రం 15 మినిట్సే స్పీడ్ టెస్ట్. అయితే మనకి పోస్ట్కి ఎలిజిబుల్ అయ్యామా లేదనేది తెలియాలంటే ఎందులో రావాలి, టైర్ 2లో మంచి మెరిట్ రావాలి. ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి. అలాగే స్పీడ్ టెస్ట్లో కూడా పాస్ అవ్వాలి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటారు. అందువల్ల మనం ఇదంతా ఒక ప్లాన్ తెలిసింది కదండి. అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకి ఏమేమి పోస్టులు ఉంటాయంటే మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అంటే ఏఎస్ఓ ఉంది. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అదొక అందరూ కూడా పోస్టులు రావచ్చు. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజు అండి, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషను, అలాగే ప్రివెంటివ్ ఆఫీసర్ ఒకటి ఉంటుంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ అంటే సిబిఐలో సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ ఏఈఓ అంటారు అది కానీ. అలాగే అకౌంటెంటు లేకపోతే జూనియర్ అకౌంటెంటు, ట్యాక్స్ అసిస్టెంటు అండి, ఇలాగా డివిజనల్ అకౌంటెంటు, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ ఎన్హెచ్ఆర్సీలో రీసెర్చ్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా మంచి మంచి పోస్టులన్నీ. ఇవన్నీ కూడా గ్రూప్ బి, గ్రూప్ సికి సంబంధించిన పోస్టులన్నీ కూడా. అందువల్ల మీ అందరూ కూడా ఏమి కంగారు పడకుండా మేము సెలెక్ట్ అవుతామా లేదా అనేది ఇబ్బంది పడకుండా మీరు ప్లాన్డ్గా చదివినట్లయితే ఈజీగా సక్సెస్ అవుతారు. ఏదైనా సరే మనం ఒక ప్లానే 50% సక్సెస్ అండి. అవగాహన లేకుండా ఏదో ఒక బుక్ గైడ్ తీసుకుని చదివినట్లయితే మనం క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. అది నెక్స్ట్ ఏంటంటే టైం కూడా వేస్ట్ అవుతుంది. అందువల్ల మీరు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ప్లాన్డ్గా ఈ వీడియో చూశారు కదా, మీకు అదేవిధంగా ప్రతిరోజు ఇక నుంచి ప్రతిరోజు మీకు ఏం చదవాలి, ఏ సిలబస్లో ప్రశ్నలు, ప్రీవియస్ పేపర్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా టార్గెట్ జిఎస్ తెలుగు అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి. దానికి ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇస్తాను మీకు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఫాలో అయితే కనుక అందులో ప్రతిరోజు మాక్ టెస్టులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకేంటంటే నోట్స్ పీడిఎఫ్ ఏమైనా అవసరమైతే కనుక పీడిఎఫ్ను కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందువల్ల మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నట్లయితే మీకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా యూట్యూబ్ను పెట్టినప్పుడల్లా యూట్యూబ్ను ఫాలో కండి. ఇక కంపల్సరీ మీకు చక్కగా సక్సెస్ అయ్యే వరకు నేను గైడెన్స్ ఇస్తాము. అలాగే మాక్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎట్లాగా ఎగ్జామ్ ఉంటుంది ఏంటి ప్యాటర్న్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో.